ఏపీ సీఎం జగన్ తీరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గండిపడుతోందా? జగన్ సర్కార్ చర్యలతో కేంద్రం ఆగ్రహంగా ఉందా? ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వైసీపీ వైఖరి మారదా? ఏపీ ప్రభుత్వ తీరు సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లుగా తయారైందా? వైసీపీ నేతలకు పేర్ల పిచ్చి, తమ పార్టీ రంగుల పిచ్చి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటి కోసం కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసి కోర్టు చేత మొట్టికాయలు కూడా తిన్నారు. అయితే ఇప్పుడు ఈ పేర్ల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రానికి రావాల్సిన నిధులకు గండి కొట్టేదాకా వెళ్ళింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో దాదాపు 20కి పైగా పథకాలను జగనన్న పేరు, దాదాపు 55 పథకాలు, కార్యక్రమాలకు వైఎస్ఆర్ పేరు పెట్టారు. చివరకు కేంద్ర పథకాలను కూడా వదలకుండా ఈ పేర్లు తగిలించేశారు. దీంతో తాజాగా జగన్ ప్రభుత్వంపై కేంద్రం కన్నెర్ర చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను ఆపేసినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ వార్త సంచలనంగా మారింది. అయితే పలుమార్లు ఈ పేర్ల వ్యవహారంపై ఇప్పటికే జనసేన, టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై కేంద్రం అభ్యంతరం చెప్పినా కూడా జగన్ సర్కారు వినకపోవడంతో నిధుల్లో కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏపీలో దాదాపు అన్ని పథకాలకు ముఖ్యమంత్రి జగన్ తన పేరు లేదంటే తన తండ్రి పేరును పథకానికి ముందో వెనుకో పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై హైకోర్టులో పిల్ దాఖలైనా సరే జగన్ సర్కార్ పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వపు వైఖరి రాష్ట్ర నిధులకు సైతం ఎసరు పెట్టేలా చేసింది. గతంలోనే కేంద్ర పథకాలకు కూడా ఈ పేర్లు పెట్టడంపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు అభ్యంతరం తెలిపారు. తీరు మార్చుకోకపోతే నిధులు ఆపుతామని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ప్రస్తుతం కేంద్రం నిధులను ఆపేసిందని విమర్శకులు అంటున్నారు. జగన్ తన పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ సాయంతో నడుస్తున్నవే. కానీ వాటిని తమ సొంత పథకాలుగా జగన్ సర్కార్ ఆర్భాటం చేసుకుంటూ వచ్చింది. దీంతో తాజాగా జగన్ సర్కార్కు కేంద్రం షాక్ ఇచ్చింది. మూలధన వ్యయం కోసం ప్రత్యేక సాయం కింద కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన దాదాపు 4,000 కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి ఇవ్వకుండా నిలిపివేసింది. అంతేకాదు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడితే కుదరదని, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పథకాలకు కేంద్రం పేరే ఉండాలని స్పష్టం చేసింది. ఇక నుంచి నవరత్నాల లోగోలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ బొమ్మలు ఉంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఆ బొమ్మలు పెడితే నిధులు ఇవ్వమని కూడా చెప్పేసింది. దీంతో ఎన్నికల ముంగిట జగన్ సర్కార్కి భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ సాయంతో నడుస్తున్నవే. కానీ వాటిని తమ సొంత పథకాలుగా జగన్ సర్కార్ ఆర్భాటం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా గృహ నిర్మాణం నిధుల విషయంలో కేంద్రానిదే అధిక భాగం. ప్రజల వద్ద ఈ విషయాన్ని దాచిపెట్టి తమ సొంత నిధులు ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రచారాలు చేస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం మభ్యపెడుతోంది. ఈ విషయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు దీనిపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ హెచ్చరిస్తోంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెబుతోంది. ఈ గృహ నిర్మాణానికి నిధులను కేంద్రం సమకూరుస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు చాలా తక్కువ. కానీ మొత్తం గృహ నిర్మాణం క్రెడిట్ తనకే దక్కించుకునేందుకు జగన్ సర్కార్ ఆరాటపడుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు వైఎస్ఆర్ పేరుని జోడించి PMAY వైఎస్ఆర్ BLC పథకంగా మార్చింది. అందులో కేంద్ర ప్రభుత్వ లోగోతో పాటు సీఎం జగన్ బొమ్మతో కూడిన నవరత్న లోగోని కూడా పెడుతోంది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికే పూర్తయిన 5 లక్షల ఇళ్లకు సంబంధించి బోర్డులను సైతం మారుస్తామని కేంద్రానికి నివేదించింది. ICPS, ICDS పథకాల కింద అన్ని రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులిస్తోంది. ఈ నిధులతో రాష్ట్రంలో నడుస్తున్న పథకాలకు జగనన్న పాలు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వంటి పేర్లు పెట్టారు. పేదల ఇళ్లకు పేరు పెట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలకు కూడా కేంద్రమే నిధులు ఇస్తోంది. PM కిసాన్ సహా చాలా పథకాలకు వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లేదంటే జగనన్న పేర్లు తగిలించి రాష్ట్ర ప్రభుత్వ లోగోను ముద్రిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పేరును లేదా లోగోను కనిపించకుండా ఎక్కడో మొక్కుబడిగా ముద్రిస్తున్నారు. దీన్నే బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. డబ్బులిచ్చేది కేంద్రమైతే క్రెడిట్ మాత్రం జగన్ సర్కారుదా అంటూ నిలదీస్తున్నారు. కేంద్రం నిధులు అందిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చిందని గతేడాది ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయినా తీరు మార్చుకోకపోవడంతో కేంద్రం నిధుల్లో కోత విధించింది. జగన్ తీరుతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి.